Hi, hello viewers. Welcome to NTV Sports. This is Tarak. Valleru Developers presents IPL 2024 Expert Analysis powered by My Doctor Pain Relief Products. Gift sponsor Big C. ఈరోజు ఒక అద్భుతమైన మ్యాచ్ మనం అందరం ఉత్కంఠభరితమైన మ్యాచ్ చూడబోతున్నాం అనమాట. ఎందుకే ముందే మనం అద్భుతమైన మ్యాచ్ ఉత్కంఠభరిత మ్యాచ్ ఎందుకంటున్నాం అంటే ఇద్దరు కూడా సమబుజ్జీలు ఒక రకంగా చెప్పాలంటే. ఒక పక్కన చూసుకుంటే కేకేఆర్, మరో పక్కన చూసుకుంటే కనుక ఎస్ఆర్హెచ్. అంటే మనం హోమ్ గ్రౌండ్‌లో ఉన్న టీమ్ కాబట్టి మనం ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ గెలవాలని కోరుకుంటాం. లాస్ట్ టైమ్ అన్‌ఫార్చునేట్‌లీ కొట్టలేకపోయాం. బట్ ఈసారన్నా కప్ గెలవాలనుకుంటాం. సో మరి ఈ మ్యాచ్ ఇంత ఎక్సైటెడ్ మ్యాచ్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనతో తెలియజేయడానికి ఎక్స్‌పర్ట్ సుధీర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సుధీర్ గారు. నమస్తే తారక్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. యాక్చువల్‌గా ఈరోజు ఒక ఎక్సైటెడ్ మ్యాచ్‌కి మనం చూడబోతున్నాం. ముందే మనం అనౌన్స్ చేయొచ్చు. ఎందుకంటే ఒక పక్కన చూసుకుంటే కేకేఆర్, మరో పక్కన చూసుకుంటే ఎస్ఆర్హెచ్. ఈసారి ఎస్ఆర్హెచ్‌కి ఒక రకమైన కొత్త బలం యాడ్ అయింది. అదే వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అనే వ్యక్తి మనకు వచ్చి లీడ్ చేయబోతున్నాడు. అంటే కెప్టెన్సీ పరంగా మనకున్న చిన్న చిన్న డౌట్స్ గానీ, లేదంటే సమస్యలు గానీ, ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే అతని ఇంక్లూజన్ తోటి మొత్తం పట్టాపంచలు అయిపోయినాయని చెప్పుకోవచ్చు. అటు పక్కన కేకేఆర్ చూసుకున్నా కూడా కొత్త ప్లేయర్స్‌ని తీసుకున్నారు. ఇంగ్లీష్ ప్లేయర్స్, ఆస్ట్రేలియన్ ప్లేయర్స్‌ని వాళ్ళు కూడా కొనుక్కోవడం అనేది జరిగింది వేలంలో. సో, మరి ఈరోజు జరగబోతున్న ఈ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుంటే గనక ఫస్ట్ ఎస్ఆర్హెచ్‌ని చూసుకుంటే గనక లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి ఎస్ఆర్హెచ్‌లో వచ్చిన మార్పులేంటి? మనం ఈసారి కప్పుని ఎంతవరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అంటే ఇది వెరీ ఎర్లీ టు స్పీక్ అబౌట్ ఎ టైటిల్. బట్ కాకపోతే ఏంటంటే మనం ఎంతవరకు మన విన్నింగ్ అవకాశాలనేవి పెంచుకున్నాం అనుకోవచ్చు. హోమ్ టీమ్ విషయం మాట్లాడుతున్నాం కనుక హైదరాబాద్ అనేది సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ కావాలి ఇది. ఎందుకంటే ఆఫ్ కోర్స్ ఆడడం అనేది హోమ్ లో ఆడలేదు ఈ రోజు, Yes. బికాస్ దే ఆర్ ప్లేయింగ్ అవే యాక్చువల్లీ. Yeah, కోల్కతాలో ఆడుతున్నారు. Yeah, అండ్ yeah. లాస్ట్ ఇయర్ కోల్కతాలో చాలా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు. దట్ టైమ్ హ్యారీ బ్రూక్స్ స్కోర్డ్ సెంచరీ. ఈ సంవత్సరం టోటల్ ఐపీఎల్ కే దూరం అయిపోయినాడు. బట్ మీరు ఎప్పుడైతే టూ ఇంపార్టెంట్ ప్లేయర్స్ విషయం స్టార్ట్ చేశారో, Yeah. వన్ ఈజ్ ప్యాట్ కమిన్స్, ది అదర్ ఈజ్ మిచెల్ స్టార్క్. ఇద్దరికి కూడా ఎవ్రీబడి నోస్ అయితే ఒకళ్ళకు 25 కోట్లకు దగ్గరలో అయితే ఒకళ్ళకు 21 కోట్లకు దగ్గరలో ఉన్నారు అసలు. వాళ్ళిద్దరు అపోజిషన్ టీమ్ లో ఆడినటువంటి ఎగ్జాంపుల్స్ చాలా తక్కువ ఉంటాయి. బికాస్ బోత్ ఆర్ ఇన్ ఆస్ట్రేలియా ఆల్సో ఫ్రమ్ న్యూ సౌత్ వేల్స్ కి ఆడతారు. డొమెస్టిక్ క్రికెట్ లో కూడా వాళ్ళు దాన్ని ఏమంటారంటే బౌలింగ్ అటాక్ లో ఇద్దరు ఉంటారు అగెనిస్ట్ టీమ్ తో ఆడుతున్నప్పుడు. సో ఆస్ట్రేలియాకి ఆడుతున్నప్పుడు ప్రతిసారి కూడా కలిసి ఆడాల్సిందే. సో వాళ్ళు ఎప్పుడు ఫేస్ చేస్తారు అంటే చాలా రేర్ గానే ఒకరినొకరు ఎదుర్కొంటారు. సో దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుడే యాక్చువల్లీ. దట్ టు జమ్ అప్ ఫాస్ట్ బౌలర్స్, మామూలు ఫాస్ట్ బౌలర్స్ కాదు. అండ్ వీళ్ళ ఐపీఎల్ కెరియర్ ఒకసారి మనం చర్చించినట్లయితే ఇద్దరిది కూడా నేను అనుకుంటాను ఒకే సమయంలో స్టార్ట్ అయింది. దాదాపుగా 2014-15 నుంచి ఇద్దరు ఉన్నారు. మీకు ప్యాట్ కమిన్స్ మీకు గుర్తుంటది, ఢిల్లీ డేర్ డెవిల్స్ కూడా ఆడాడు. ఆ తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ కి ఆడాడు అతను అసలు. నవ్వు ఇప్పుడు అపోజిషన్ అయిపోయింది అసలు. మిచెల్ స్టార్క్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడాడు. మిచెల్ స్టార్క్ 9 years తర్వాత ఈజ్ మేకింగ్ ఈజ్ ఎంట్రీ ఇంటూ ఐపీఎల్. 14-15 తర్వాత టోటల్ గా గాయమైపోయినాడు. 14 తర్వాత 15 వరల్డ్ కప్ పైన కాన్సన్ట్రేషన్ చేశాడు. 16 లో ఎందుకు ఆడలేదంటే అతన్ని ఇంజరీ బాధ పెట్టింది. ఆ తర్వాత ఈ కేమ్ అండ్ టుక్ వికెట్స్ ఆల్సో యాక్చువల్లీ. బట్ 9 years తర్వాత ఐపీఎల్ ఎంట్రీ ఇస్తున్నాడు కనుక అతని ఎక్సైట్మెంట్ డెఫినెట్లీ డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ దట్ ఈస్ గోయింగ్ టు ప్లే అ వెరీ గుడ్ టీమ్. అంటే కోల్కతా కూడా టైటిల్ గెలిచినటువంటి టీమే. సో ఈ టూ మెయిన్ బౌలర్స్ అసలు యాక్చువల్గా ఎలా ఎదుర్కోబోతున్నారు అనేది కూడా దట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్ దిస్ థింగ్. వన్ ఇద్దరు ఆఫ్ కోర్స్ ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ గెలిపించినటువంటి బౌలర్స్. నాట్ ఓన్లీ ఈ వరల్డ్ కప్పే కాదు, 2015 నుండి వాళ్ళు వరుసగా గెలిపిస్తూ వచ్చారు. అండ్ ఈవెన్ T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా బోత్ వర్ పార్ట్ ఆఫ్ ద టీమ్ యాక్చువల్లీ. అది కూడా వాళ్ళ ఖాతాలో ఉంది అసలు. అండ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచినప్పుడు కూడా వాళ్ళు టెస్ట్ ఛాంపియన్ గెలిచినప్పుడు ఇద్దరు ఉన్నారు అసలు. సో అటువంటి జెన్యూన్ ఫాస్ట్ బౌలర్స్ ఒక్కొక్క టీమ్ లో ఆడడం అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్. అండ్ బోత్ ప్లేయర్స్ హావ్ గాట్ ప్లెంటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. అంటే మెయిన్ గా కమిన్స్ విషయం మాట్లాడుకున్నట్టయితే కనుక అతను అంటే ఒక వరల్డ్ కప్ అనే ఒక ప్రెస్టీజియస్ టైటిల్ ని ఆస్ట్రేలియాకి సాధించి పెట్టిన వ్యక్తి, ప్లస్ ఫుల్ ప్లెజ్డ్ క్యాప్టెన్ అని చెప్పవచ్చు. అంటే ఏదో ఐపీఎల్ వరకు క్యాప్టెన్ కాకుండా ఒక టీమ్ ని అంటే నేషనల్ నెంబర్ 1 టీమ్ లీడ్ చేస్తున్న వ్యక్తిగా రావడం అనేది. తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా బెంగళూరు మనం ఎలా అయితే మాట్లాడుకున్నామో బౌలింగ్ మూవ్స్ అనేవి ఎప్పుడు ఉన్నాయి. అవి అంటే బౌలింగ్ పరంగా కొంచెం వీక్గా ఉంటుంది. నటరాజన్ వీళ్ళందరూ ఎప్పుడు ఫామ్లోకి వస్తారు, ఉమ్రాన్ మాలిక్ కానీ వీళ్ళందరూ అంటే వాళ్ళు ఏంటంటే వన్ టైం వండర్స్ కానీ మిగిలిపోయారు కానీ బట్ కన్సిస్టెన్సీ అనేది పెద్దగా చూపించలేకపోయారు. లాస్ట్ ఇయర్ మన సీజన్ మిస్ అవ్వడానికి కూడా అది. సో ఇప్పుడు ప్యాట్ కమిన్స్ అంటే యాజ్ ఎ కెప్టెన్ గానే కాకుండా బౌలింగ్ పరంగా కూడా అతనుకున్న ఎబిలిటీస్ అనేవి ఖచ్చితంగా మనకి ఒక పెద్ద ప్లస్ కింద మారుతాయని చెప్పొచ్చు. ఎందుకంటే బ్యాటింగ్ లో పెద్దగా మార్పులు ఏమి లేవు. అంటే మనకి లాస్ట్ టైం ఉన్న ప్లేయర్స్ ఆల్మోస్ట్ ఉన్నారు. ఒక హ్యారీ బ్రూక్ తప్ప ఇంకా ఆల్మోస్ట్ అందరూ కూడా యాజ్ టీజ్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి సో మనకి బ్యాటింగ్ పరంగా పెద్ద ఓవర్స్ లేవు అనేది ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది.
సో మరి సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక బెస్ట్ బౌలింగ్ టీమ్ అని అనుకోవచ్చా? బౌలింగ్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్యాట్ కమిన్స్ తారక్ యాక్చువల్లీ ఈజ్ లీడింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ T20. అంటే మీరు అన్నట్టుగా వన్ డే టెస్ట్ మ్యాచెస్ లో కెప్టెన్సీ చేశాడు కానీ బట్ T20లో ఎప్పుడు అతనికి అవకాశం రాలేదు. బికాస్ వి ఆల్ నో దట్ ఆస్ట్రేలియాకు డిఫరెంట్ క్యాప్టెన్స్ ఉంటారు, డిఫరెంట్ ఫార్మాట్స్. బట్ అతని అనుభవం అనేది అబ్సల్యూట్ దట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ బోనస్ ఫర్ సన్ రైజర్స్ టీమ్ యాక్చువల్లీ. మరొక ఆస్ట్రేలియన్ లీడ్ చేయడం చూస్తాం బికాస్ గతంలో వార్నర్ లీడ్ చేశాడు. అండ్ ఈ సంవత్సరం అంటే ఒక్క ఇంగ్లీష్ మెన్ కాకుండా మరొక ఇంగ్లీష్ మెన్ కూడా రాషిద్ కూడా లేడు. రాషిద్ ప్లేస్ లో హసరంగా వచ్చాడు. బట్ హసరంగా స్టార్టింగ్ నుండి అవైలబుల్ గా ఉండకపోవచ్చు అసలు యాక్చువల్గా బికాస్ తనకు చిన్న ఫిట్నెస్ ప్రాబ్లం ఉంది. బట్ హసరంగా ఇంక్లూజన్ అనేది కూడా నేను అనుకుంటాను దిస్ ఇయర్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ ప్లస్ పాయింట్ ఫర్ ది మ్యాచ్. కీ ఎందుకంటే ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ రెగ్యులర్ గా ఆడే ప్లేయర్. వాషింగ్టన్ సుందర్ కూడా ప్రాబ్లం ఏంటంటే ఫిట్నెస్ ప్రాబ్లమ్. వరుసగా ఆడి ఒకవేళ హసరంగా తోటి మంచి స్పెల్స్ వేసినట్లయితే వాళ్ళకు సమాధి లాంటి వాళ్ళు పాటమ్స్ బౌలర్స్ ఉన్నారు అసలు యాక్చువల్గా. అండ్ షాబాజ్ ను కూడా తీసుకున్నారు వాళ్ళు ఈ సంవత్సరం యాజ్ స్పిన్నర్ గా. బట్ పేస్ డిపార్ట్మెంట్ లో మీరు అన్నట్టుగా భువనేశ్వర్ అండ్ నటరాజన్ యొక్క ఫిట్నెస్ కూడా చాలా కీలకం. ఇద్దరు కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి చాలా రోజుల నుంచి దూరంగా ఉన్నారు. ఓన్లీ డొమెస్టిక్ క్రికెట్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్నారు కానీ బట్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి దూరం అయిపోయినారు అసలు బికాస్ దే హావ్ నాట్ బీన్ పార్ట్ ఆఫ్ ఇండియన్ టీమ్ యాక్చువల్లీ. అండ్ ఉమ్రాన్ మాలిక్ కూడా ఎంట్రీ ఇచ్చాడు బట్ అతన్ని కూడా రెగ్యులర్ గా కంటిన్యూ చేయలేదు. అతను కూడా కొన్ని కారణాల వల్ల దూరం అయిపోయినాడు. బట్ మెయిన్ అసలు నేనేమనుకుంటానంటే దే విల్ డెఫినెట్లీ డిపెండ్ ఆన్ హసరంగాస్ పర్ఫార్మెన్స్ దిస్ ఇయర్ యాక్చువల్లీ. ఎందుకంటే యాసన్ ఉన్నాడు. యాసన్ వండర్ఫుల్ బౌలర్, వాళ్ళకి సపోర్ట్ ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్. ఒక ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ కూడా టీమ్ లో ఉన్నాడు. బట్ వాళ్ళకు మెయిన్ గా కావాల్సింది హైదరాబాద్ ఏంటంటే స్పిన్నర్స్ కావాలి. బికాస్ ఇప్పుడు ఐపీఎల్ మీరు ఏ సీజన్ తీసుకున్నా కానీ ఎక్కడ జరిగా కానీ సబ్ కాంటినెంట్ లో జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఎండింగ్ వరకు ఏమవుతుందంటే కొంచెం వికెట్స్ లో వేర్ అండ్ టేర్ చూస్తుంటాం కనుక అప్పుడు స్పిన్నర్స్ యొక్క రోల్ చాలా కీలకంగా మారుతుంటుంది. చూడండి స్టార్టింగ్ లో వచ్చినటువంటి రన్స్ మీరు ఐపీఎల్ హిస్టరీలో కూడా రన్స్ స్కోరింగ్ తగ్గుతూ ఉంటుంది. ఈవెన్ మనం 120, 130 ప్లస్ స్కోర్స్ కూడా డిఫెండ్ చేసుకోవడం కష్టంగా మారినటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. సో అప్పుడు స్పిన్నర్స్ యొక్క రోల్ చాలా కీలకంగా ఉంటుంది కనుక ఐ థింక్ బ్యాటింగ్ లో బ్రహ్మాండంగా స్ట్రెంత్ ఉందండి, డౌట్ లేదు మీకు. బ్యాటింగ్ లో చూడండి కలకత్తా తోటి సెంచరీ కొట్టాడు అతను, లేదు. బట్ మీరు బ్రూకును మర్చిపోయినట్లయితే మీరు చూడండి ఇప్పుడు మీకు క్లాసన్ వికెట్ కీపర్ బ్యాటర్, క్లాసన్ చేత వికెట్ కీపింగ్ చేస్తారు. తర్వాత మార్క్రమ్ ఉన్నాడు అండ్ హెడ్ తీసుకున్నారు ఇప్పుడు. ట్రావిస్ హెడ్ కూడా మేబీ రెగ్యులర్ గా ఆడతాడా, దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. ఫిలిప్స్ ఉన్నాడు కావాలి అంటే వాళ్ళందరూ బిగ్ నేమ్స్ కదా మనకి T20 క్రికెట్ లో చూసుకున్నట్టు. మయాంక్ అగ్రవాల్, తర్వాత త్రిపాఠిని డెఫినెట్లీ ఒక సూపర్ సబ్ గా యూజ్ చేసుకుంటారు, డౌట్ లేదు అసలు యాక్చువల్ గా. సో బ్యాటింగ్ లో బ్రహ్మాండమైనటువంటి స్ట్రెంత్ ఉంది హైదరాబాద్ కు. బట్ కావాల్సింది ఏంటంటే ఇప్పుడు బౌలింగ్ లో కమిన్స్ వచ్చాడు కనుక ఇప్పుడు కమిన్స్ తో పాటు మీరు నటరాజన్ అండ్ భువనేశ్వర్ ఈ ఇద్దరు ఎవరైనా ఒక మంచి సపోర్టివ్ రోల్ కలిగితే ఐ థింక్ హైదరాబాద్ కెన్, బికాస్ అంటే దేర్ పర్ఫార్మెన్స్ హెస్ నాట్ బీన్ సో బ్యాడ్. లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ మనం పక్కకు పెట్టినట్లయితే లాస్ట్ 8-9 years లో దే హావ్ మేడ్ ఇట్ టు ది ప్లే ఆఫ్ 6 times. అందులో ఒక కప్ కూడా ఉంది. యాక్చువల్ గా డబుల్ హ్యాట్రిక్ దగ్గర అంటే 5 matches కన్సిక్యూటివ్ గా గెలిచిన తర్వాత వాళ్ళు ఓడిపోయినారు. బట్ హైదరాబాద్ పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ కన్సిస్టెన్సీ విషయం మాట్లాడినట్లయితే పంజాబ్ లాగా టోటల్ గా ఇన్కన్సిస్టెంట్ టీమ్ అయితే కాదు. మీరు పంజాబ్ 2014 తర్వాత 10 years లో వాళ్ళు ప్లే ఆఫ్ కే చేరుకోలేదు అసలు యాక్చువల్గా రియల్ గా చెప్పాలి. బట్ హైదరాబాద్ లాస్ట్ 8 years లో దే వన్ ఏ కప్ ఆల్సో యాక్చువల్లీ. ఒకసారి ఫైనల్ లో కూడా ఓడిపోయినారు అండ్ వాళ్ళ 6 times ప్లే ఆఫ్ కు చేరుకున్నారు అంటే దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ. బట్ కప్ అనేది మీరు అన్నట్టుగా వాళ్ళను దూరం చేస్తుంది. ఒకసారి డక్కన్ చార్జర్స్ ఉన్నప్పుడు గెలిచారు, ఒకసారి సన్ రైజర్, 2 కప్పులు ఉన్నాయి ఇప్పటి వరకు, 11 కాదు వాళ్ళకు. బట్ ఈ సంవత్సరం కమిన్స్ రావడం అనేది నేను అనుకుంటాను చాలా ఒక బిగ్ బోనస్ ఉంది. కోల్కతా చూసుకున్నట్టయితే అది కూడా తీసిపారేసే టీమ్ ఏం కాదు, ఎందుకంటే దే ఆర్ వెరీ గుడ్ టీమ్ అండ్ డేంజరస్ టీమ్. అబ్సల్యూట్లీ వాళ్ళు ఎప్పుడు ఎలా ఆడతారు అంటే ఒక అండర్ డాగ్స్ న్యూజిలాండ్ టీమ్ లాంటి వాళ్ళు ఒక రకంగా చూసుకుంటే అండర్ డాగ్ అన్నారు కనుక జస్ట్ ఇక్కడ యాడ్ చేయడానికి రింకు సింగ్ ఒక అండర్ డాగ్ గా స్టార్ట్ అయ్యి ఐ మీన్ వాట్ పాపులారిటీ గెయిన్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్. అతను వెంటనే ఇమీడియట్ గా ఇండియన్ టీమ్ లో కూడా ఓడిపోద్ది అనుకున్న మ్యాచ్ కూడా లాస్ట్ ఓవర్ లో 5 6 కొట్టి గెలిపించడం చేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే తను T20 లో రింకు సింగ్ తన ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు తన యొక్క పొజిషన్, కన్సిస్టెన్సీ కూడా ప్రతిసారి కనబడుతున్నాడు. ఇప్పుడు ఇండియన్ టీమ్ ఆడుతున్నప్పుడు కూడా చూడండి ఫినిషింగ్ టచెస్ ఇస్తున్నాడు. మరి కేకేఆర్ చూసుకున్నట్టయితే వాళ్ళ తరపు నుంచి ఇప్పుడు SRH ని అంటే ఎలాంటి ఛాలెంజ్ ఇవ్వబోతున్నారు? కోల్కతా నైట్ రైడర్స్ కి ఒక ప్లస్ పాయింట్ ఏమందంటే, అంటే చాలా మంది ఫిల్స్ విషయం తక్కువ మాట్లాడతారు కానీ
సాల్ట్ ని తీసుకోవడం అనేది ఒక మంచి పని చేశాడు. సాల్ట్ వాళ్ళకి ఏమవుతాడంటే వికెట్ కీపర్ బ్యాటర్ గా ఉపయోగపడతాడు అండ్ మంచి ఫామ్ లో కూడా ఉన్నాడు. అతను చాలా అండర్ ఎస్టిమేటెడ్ ప్లేయర్, కానీ ఒకవేళ అతనికి వరుసగా ఛాన్సెస్ ఢిల్లీ అతన్ని నేను ఏమనుకుంటానంటే సరిగా ఉపయోగించుకోలేదు, బికాస్ అక్కడ ఫుల్ ఫారినర్స్ ఉండడంతో అతన్ని ప్లే చేయడం కూడా కష్టమైంది. అండ్ కోల్కతాకి ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, సాల్ట్ ను వాళ్ళు రెగ్యులర్ గా ఉపయోగించుకుని ఎందుకంటే ఉన్నట్లయితే ఐ థింక్ ఈ కెన్ బి ఎ బిగ్ సక్సెస్ అండి. బికాస్ ఈజ్ అ వెరీ గుడ్ హిటర్ ఆఫ్ ద బాల్, యాక్చువల్లీ క్లీన్ గా హిట్ చేస్తాడు. అండ్ టాప్ ఆర్డర్ లో వాళ్ళకి బ్యాటర్స్ ఉన్నారు, నితీష్ రాణా ఉన్నాడు, శ్రేయస్ అయ్యర్ ఫుల్ ఫిట్నెస్ కనబచ్చినట్లయితే ఇట్ కెన్ బి గుడ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. అతడే లీడ్ చేస్తాడు. తర్వాత వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ లేని సిచ్యువేషన్ లో వెంకటేష్ అయ్యర్ లీడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళకు ఫారిన్ స్ట్రెంత్ లో నేనేమనుకుంటానంటే ఐ థింక్ సాల్ట్ తీసుకోవడం అనేది ప్లస్ పాయింట్ అయిపోయింది. యాక్చువల్లీ ఈజ్ గోయింగ్ టు బి ఆఫ్ కోర్స్ రసల్ ఆల్రెడీ దే ఫర్ దెమ్, నారాయణ ఉన్నాడు వాళ్ళకు, చక్రవర్తి బౌలింగ్ కూడా ఏం ప్రాబ్లం లేకుండా ఉంది. బట్ వాళ్ళకు బ్యాటింగ్ డిపార్ట్మెంట్ డెఫినెట్లీ నేను అనుకుంటాను స్ట్రాంగ్ గానే కనబడుతుంది. అయితే యాక్చువల్లీ మనకి చూసుకుంటే ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతుంది కాబట్టి ఈ మ్యాచ్ ఒకవేళ మనకి కనుక రెస్పెక్టబుల్ టోటల్ ఆర్ డిఫెండింగ్ టోటల్ అంటే కనుక ఫస్ట్ అంటే టాస్ గెలిచిన వాళ్ళు ఏది పెంచుకుంటే బెటర్, అలాగే ఏది తీసుకుంటే బెటర్? ఈడెన్ గార్డెన్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తారక్ ఎవ్రీవన్ నోస్ యాక్చువల్లీ లైటనింగ్ అవుట్ ఫీల్డ్ ఉంటుంది, అంటే మీకు స్కోరింగ్ ఎక్కువగానే వస్తుంది. బట్ అగైన్ దేర్ వర్ ఎగ్జాంపుల్స్ వెన్ వి సా సమ్ లో స్కోరింగ్ మ్యాచెస్ కూడా చూసాం, ఇక్కడ 50+ స్కోరర్స్ కూడా 60-80 మ్యాచెస్ కూడా చూసాం. రేర్ గా జరుగుతుంటుంది. అవుట్ ఫీల్డ్ అనేది చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది కనుక వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు సీ అ వెరీ గుడ్ మ్యాచ్. ఎందుకంటే లాస్ట్ టైం జరిగినప్పుడు కూడా ఐ థింక్ చాలా బిగ్ హ్యూజ్ స్కోరింగ్ మ్యాచ్ చూసాం. ఐ థింక్ 170-180+ అయితే డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఇక్కడ, బికాస్ ఇట్స్ ఎ వెరీ గుడ్ బ్యాటింగ్ వికెట్ అండ్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ఫాస్ట్ అవుట్ ఫీల్డ్ ఇక్కడ టోటల్స్ ఎక్కువగా పెద్దగా చూస్తుంటాం. సో హ్యూజ్ స్కోరింగ్ మ్యాచ్ జరగబోతుంది. టాస్ గెలిచిన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంటే బెస్ట్. దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ దట్ వి షుడ్ లీవ్ ఇట్ టు ద కెప్టెన్స్. ఒకవేళ ఎందుకంటే బికాస్ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటేనే జనరల్ గా బౌలింగ్ స్టార్టింగ్ లో బౌలింగ్ తీసుకుంటూ ఉంటారు. బట్ బ్యాటింగ్ తీసుకొని కూడా గెలిచిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు బ్రూక్ స్కోర్ చేసినప్పుడు బ్యాటెడ్ వెల్ యాక్చువల్లీ పుట్ డీసెంట్ టోటల్ 180+ చేసినట్లయితే కష్టం అవుతుంది కూడా, దాన్ని చేంజ్ చేయడం కూడా కష్టం అవుతుంది. బికాస్ హైదరాబాద్ కు ముఖ్యంగా బౌలింగ్ అటాక్ స్ట్రాంగ్ అయిపోయింది. కమిన్స్ రావడంతో ఐ థింక్ పేస్ డిపార్ట్మెంట్ అద్భుతంగా ఉంది. బట్ అగైన్ కొత్త రూల్ ను కూడా ఉపయోగించుకోవాలి. నేను అనుకుంటాను కమిన్స్ లాంటి బౌలర్స్ కు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. బికాస్ యూ కెన్ బౌల్ 2 బౌన్సర్స్ ఇన్ అన్ ఓవర్. అంటే 4 overs లో ఇప్పుడు 4 overs లో 26 లీగల్ డెలివరీస్ లో ఫర్ ఎగ్జాంపుల్ 8 డెలివరీస్ గిట్ట మంచి బౌన్సర్స్ వేసినట్లయితే మీకు స్కోరింగ్ ఆపర్చునిటీ ఎన్నిట్లలో ఉంటే 16 డెలివరీస్ లోనే స్కోర్ చేయాలి అసలు. సో నేను అనుకుంటాను పేస్ బౌలర్స్ కు దిస్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఎ గుడ్ టోర్నమెంట్ యాక్చువల్లీ. బట్ దాన్ని ఉపయోగించుకోవాలి. స్టార్క్ దాన్ని ఉపయోగించుకుంటాడు. స్టార్క్ ఏంటంటే స్టార్క్ బౌన్సర్ వేసే ఎబిలిటీ ఉంది. సో ఆ 24 balls లో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 8 balls అతడు మంచి బౌన్సర్స్ వేయగలదు. బికాస్ బౌన్సర్స్ వేసినట్లయితే ప్రతి బాల్ ను హిట్ చేయడం కూడా కష్టం అవుతుంది. అంటే హుక్ చేయాలంటే చాలా కష్టం, ప్రతిసారి పుల్ హుక్ ఆడాలంటే. సో ఫాస్ట్ బౌలర్స్ ఎలా కొత్త రూల్ ఉపయోగించుకుంటారో ఐ థింక్ ఐపీఎల్ విల్ డిపెండ్ ఆన్ దట్ అండి దిస్ ఇయర్ యాక్చువల్లీ. మొత్తానికి అయితే కనుక ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే కనుక మొత్తం చూడబోతున్నాం. నో డౌట్ అబౌట్ ఇట్. సో దీని గురించి అంటే మ్యాచ్ పోస్ట్ అనాలిసిస్ మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. మీ అనాలిసిస్ అందించేందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.